ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణ ఘటన జరిగింది. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. సోమవారం రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే హాస్టల్ సిబ్బంది ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బీసీ గురుకులంలో ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉంది. గతంలో పలుమార్లు ఎలుకలు కొరికిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గోప్యంగా వచ్చి పాఠశాల సిబ్బంది వ్యాక్సిన్లు అందించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అందిస్తారు. ఈ యొక్క స్టూడెంట్కి ఎలక కరిసి 3 రోజులు అవుతుంది. దాదాపు ఈ పాపకి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అనంతరం పరిస్థితి సివియర్గా ఉందని చెప్పేసి కారణంతో ఇక్కడికి మమతా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాపకి కనీసం కాటేసిన తర్వాత 15 సార్లు రాబిస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినందుకు ఈ యొక్క కాలు కావచ్చు, చేయి కావచ్చు, అమ్మాయికి తీవ్రమైనటువంటి అస్వస్థతతోటి ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తన పరిస్థితి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా సీరియస్గా ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాదు తరలించి అక్కడ వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉందా, విషయాలని మనకి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హలో సార్, ఇప్పుడు కీర్తి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇంకా మెరుగైన వైద్యం కోసం చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటారు? హలో అండి, నేను డాక్టర్ ప్రణీత్ని. మా 12వ తారీఖు లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నా, ఇంకా పిక్కల దగ్గర నొప్పిగాను, నాకు పరిస్థితి తెలియట్లేదు అని చెప్పేసి మన మమతా హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి మేము అన్ని డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్, న్యూరోఫిజిషియన్ డిపార్ట్మెంట్, మెడిసిన్ డిపార్ట్మెంట్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి చూపించాం పాపని. అన్ని టెస్టులు చేశాము. అన్ని టెస్టులు నార్మల్ వచ్చాయి. ఒక్క వెన్నుపూస నుంచి తీసిన నీరు టెస్ట్ మాత్రమే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు ఉందన్నమాట. మేము దానికి తగ్గట్టుగా ఆ టెస్ట్కి తగ్గట్టుగా మేము ఇప్పుడు యాంటీవైరల్స్, స్టెరాయిడ్స్, ఇంకా ప్రొటెక్టివ్ మెడిసిన్స్ వాడుతున్నాము. పాప కొంచెం రికవర్ అయింది. వచ్చినప్పుడు సరిగ్గా నిలబడలేకపోయేది, నడవలేకపోయేది. ఇప్పుడు కొంచెం నడవడానికి ప్రయత్నిస్తుంది. మనం వచ్చినప్పుడు 5కి 1 లాగా మనం స్కోర్ చేసుకుంటే ఇప్పుడు 4 దాకా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట. ప్రస్తుతం మనకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇవాళ కూడా ఒక శాంపుల్ పంపించాము, స్టూల్ శాంపుల్. నేను డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. సో ఆ శాంపుల్ బట్టి మాకు రీసెంట్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే ట్రీట్మెంట్లో చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కీర్తి పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నప్పటికీ కూడా మెరుగైన వైద్యం ఇంకా అందించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా వైద్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తనకి మెదడుకి అంటే ఇన్ ఫ్యూచర్లో కావచ్చు, లేకపోతే అది కొద్ది రోజుల్లో కావచ్చు, మెదడుకి కానీ గుండెకి కానీ పాకేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో తనని ఇమీడియట్గా హైదరాబాదు తరలించి మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఉందని కూడా వైద్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు రుద్రతో శ్రీనివాస్, ఖమ్మం జిల్లా, 4 సైడ్ న్యూస్.